మనకి 2021లో వెహికల్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 90% సబ్సిడీతో 10% మా దగ్గర నుంచి వసూలు చేసి 90% సబ్సిడీతో గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో మాకు 21,000 నెలకి జీతం ఇస్తూ ఉన్నారు. 21,000లో 3,000 ఈఎంఐ కింద కట్ అయ్యి 18,000 రూపాయలు పడతా ఉన్నాయి. ఆ 18,000 రూపాయల్లో హమాలీలకు కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, మెయింటెనెన్స్ మొత్తం పోను మాకు మిగిలేదు ఒక 6,000 రూపాయలు మాత్రమే మా చేతికి వస్తుంది. దాని ద్వారానే మేము జీవనం సాగిస్తూ ఉన్నాం. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో మాకు కనీస గ్రేస్ పీరియడ్ ఇవ్వకుండా తీసేయడం అనేది ఇది కరెక్ట్ కాదండి. నాదెండ్ల మనోహర్ గారు, సివిల్ సప్లై సంబంధించిన మంత్రి గారు, ఇది మాకు కనీస ఇంటిమేషన్ లేకుండా ఎటువంటి గ్రేస్ పీరియడ్ ఇవ్వకుండా మాకు ఇట్లా రోడ్డును పడేయడం కరెక్ట్ కాదు. ఇక్కడి నుంచి మా జీవితాలు అనేది రోడ్డును పడిపోయినాయండి. మాకు ఏదో 6,000 వస్తుంది కదా జీవితం సాగించుకుంటా, అట్లా కరెంట్ బిల్లు కానివ్వండి, ఇంటి రెంట్లు కానివ్వండి, ఏదో మాకున్న దాంట్లోనే సర్దుకొని చేసుకుంటా ఉన్నాము. రేపు నెల నుంచి మా పరిస్థితులు ఏంటి, మా కుటుంబాలు ఏమైపోవాలి, మా జీవనం ఏ విధంగా గడవాలని చెప్పి మేము చాలా తీవ్రంగా అర్జిస్తున్నామండి మిమ్మల్ని. మంత్రి గారు, ఒక్కసారి మా గురించి, ఎండీల గురించి ఒక్కసారి ఆలోచించండి. ఎవరో ఏదో తప్పు చేశారని చెప్పి అందరినీ రోడ్డును పడేయడం కరెక్ట్ కాదండి. దీనికి సంబంధించి మేము మీడియా ద్వారా మీకు తెలుపుకుంటున్నామండి. మరికొంతమంది వాహనదారులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా ఇప్పటి వరకు వాహనం ద్వారా ప్రజలకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే రాబోయే నెల నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని నిలిపివేస్తున్నట్టు కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారులు కానీ ఇటు ఎమ్మెల్యేలను కానీ వాళ్ళ వద్దకు మీరు వెళ్ళడం, మా పరిస్థితి ఏందని అడగడం ఏమన్నా జరిగిందా? జరిగితే వాళ్ళు ఏం సమాధానం ఇచ్చారు? వెళ్ళాము, కానీ వాళ్ళు మాకు ఎటువంటి సమాధానం మాకేం చెప్పలా. కనీసం పర్మిషన్ కూడా దొరకలే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మాకు. ఎందుకంటే వాళ్ళు వద్దనుకున్నారు కదా, ఈ వ్యవస్థ వద్దనుకున్నప్పుడు పర్మిషన్ ఎందుకు ఇస్తారు? సపోర్ట్ కూడా ఏ నాయకుడు మాకు సపోర్ట్ కూడా చేయట్లా. ఎందుకంటే పైన వాళ్ళు తీసుకున్న నిర్ణయం, పౌర సరఫరాల శాఖ, కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి వాళ్ళు దానికి కట్టుబడి ఉన్నారు. మాకు ఏమి సమాధానం చెప్పడం లేదు. కొంతమంది డ్రైవర్ల ఆందోళన అయితే అసలు ఈ నెల జీతం అన్నా కష్టపడ్డాము, ఈ నెల జీతం అన్నా వేస్తారా, ఇంతటితో ఇట్టే వదిలేస్తారా అని బాధపడుతున్నాం. మాకు ఇది ఎంత షాకింగ్గా ఉందంటే, ఇప్పుడు ఒక కుటుంబ యజమాని యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకోండి, ఆ కుటుంబ పరిస్థితి ఏంటిది? చాలా కష్టం. భార్య, పిల్లలు, చదువుకునే పిల్లలు కాలేజీకి వెళ్తుంటారు లేదా స్కూళ్ళకి వెళ్తుంటారు. మరి ఆ స్కూల్ ఫీజులు కానీ ఎట్లా, చాలా కష్టం కదా. ఇప్పుడు మా 9,000 ఈ యొక్క 500 బండ్లు ఎంతమంది అయితే ఉన్నామో, ఒక్కసారి మా అందరికీ యాక్సిడెంట్ అయితే, కుటుంబ యజమానులందరికీ యాక్సిడెంట్ అయితే మా కుటుంబ పరిస్థితి ఏంటో, బాధ ఎలా ఉంటుందో ఒక కుటుంబం అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నాయకులందరూ మీరు చక్కగా గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా పడుతుంది, ఎందుకంటే మీకు గడిచిపోతుంది, మీకు నడుస్తుంది. కానీ పేదవాళ్ళం మా పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు మేము ఈ బండ్లు ఉన్నాయిలే, మనకి నెల నెల జీతం వస్తుంది అని కొంతమంది ఈఎంఐలు పెట్టుకొని ఉన్నారు, చీటీలు వేసుకొని ఉన్నారు. ఎందుకంటే పిల్లల్ని చదివించుకోవాలి కదా. మరి బ్యాంకుల్లో కొన్ని లోన్లు తీసుకొని ఉన్నారు. సడన్గా ఇట్లా చేస్తే ఆత్మహత్య తప్ప, ఒక్కొక్క డ్రైవర్కి ఆత్మహత్య తప్ప ఇంకొక పరిస్థితి లేదు. నేను ఈ న్యూస్ విన్నకాడ నుంచి, మొన్న నాదెండ్ల మనోహర్ గారు అనౌన్స్ చేశారు బండ్లు ఆపేస్తున్నామని, విన్నకాడ నుంచి ఒక పని దొరికిద్దామో చూద్దామని చెప్పేసి వెళ్తే ఎక్కడ పని దొరకట్లా. కనీసం బేల్దారి పనికి వెళ్దామని అక్కడికి వెళ్తే ఆల్రెడీ ముఠాలోళ్ళు వాళ్ళు గ్రూప్ అయ్యి ఉన్నారు. ఇంకొకటి రాణిస్తే మాకు ఇంకొకటి పని ఉండదు అంటున్నారు. మరి బస్తాలు మోయడానికి అడికన్నా పోదామని అక్కడికి వచ్చిన కూడా వాళ్ళు గ్రూప్లో ఉన్నారు. ఆటోలు వెళ్దామంటే ఆటోలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇప్పుడు మేము ఈ 9,000 మంది ఆటోలు అనుకుని ఆటోలకు వెళ్ళామనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? ఎవరికైనా బేరాలు ఉంటాయా? అట్లా అయిపోయింది పరిస్థితి. దయచేసి కూటమి ప్రభుత్వం అర్థం చేసుకొని, మీరు మీ బిడ్డలను ఎంతో ప్రేమిస్తారు, అధికారంలో నాయకులందరూ మీ బిడ్డల్ని మీరు ఎంతో ప్రేమిస్తారు, మనవాళ్ళని ఎంతోమంది మీరు ప్రేమిస్తారు. ఏమన్నా అయిందంటే, మీ యజమానులకి ఎవరికైనా ఏమన్నా అయిందంటే తట్టుకోవడం కష్టం ఆ కుటుంబం. మరి మేము అదే పరిస్థితులు మేము ఉన్నాం, మా కుటుంబాలు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. ఆకలి బాధ రేపు ఏంటిది? అసలు ఇంతవరకు పని దొరకలే. ఈ 10 రోజుల నుంచి మేము ట్రై చేస్తుంటే ఏ డ్రైవర్కి కూడా పని దొరకలే. అందరూ పని వెతుకుంటున్నారు. ఏంది నెక్స్ట్ స్టెప్ అని తీసుకుంటాం కదా, దీనికోసమే చేతులు కట్టుకొని తీసుకుంటాం. పని వెతుకుతుంటే పని దొరకట్లా. అప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఆత్మహత్యకి వెళ్ళిపోవడం ఇంకోటి పరిస్థితి లేదు. దీనికి కారణం మీరు సడన్గా తీసుకున్నటువంటి నిర్ణయమే. అనుకోకుండా, మీకు కూడా తెలుసో తెలియదు రేపు పొద్దున ఏం జరుగుతుందో. మీరు మాట్లాడుకున్నారో లేదో కూడా తెలియదు. కూటమి నిర్ణయం తీసుకున్నామని మీరు మాట్లాడుకున్నారో లేదో కూడా తెలియదు. మాట్లాడుకుని ఇంత పెద్ద నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే ఇంతమంది జీవితాలు రోడ్ల మీద పడుతున్నాయి. మనం ఆహార భద్రత మనం సరిగ్గా గమనిస్తే వీటికి ఆ అంబులెన్స్కి ఉండే సైరన్లు ఉన్నాయి. ఎందుకు అంబులెన్స్కి ఉండే సైరన్? మాకు ఎమర్జెన్సీ, ఆహార భద్రత, పేదలందరికీ ఆహారం అందాలి. అదే కదా ఉద్దేశం, ఎన్టీఆర్ గారు స్థాపించిన ఉద్దేశం అదే. మరి ఈరోజు అంత సడన్గా మీరు తీసుకున్న నిర్ణయం వలన ఎంతమంది రోడ్ల మంది పడబోతున్నారు? ఇందాక మా డ్రైవర్లు చెప్తున్నారు ముసలోళ్ళు వెళ్ళి తీసుకోలేరని. సరే, చిన్న బిడ్డలు వెళ్ళి, ఒక కూలి మనిషికి భార్యాభర్తలు ఇద్దరు కూలికి వెళ్తారు, ఇంట్లో చిన్న బిడ్డ ఉంటుంది. మా డ్రైవర్ వెళ్ళగానే ఆ చిన్న బిడ్డ వచ్చి తంబేసుకొని ఆ బియ్యం తీసుకొని అక్కడ పక్కన పెట్టుకొని తెలిసిన వాళ్ళతో ఇంట్లో పెట్టేసుకుంటుంది. చిన్న బాబే. కానీ ఈరోజు వాళ్ళు ఎలా వస్తారు? ఒకరోజు కూలి మానుకొని వస్తారా?
మీరు చెప్పింది నిజమే. కొన్నిసార్లు డ్రైవర్ వెళ్ళిన సమయానికి అక్కడ జనం ఉండరు, వాళ్ళు పనికి వెళ్ళిపోయి ఉంటారు. ఎవరో ఒకరు ఒక చోట ఒక ఏరియాలో 100 కార్డులు ఉన్నాయంటే ఒక ఇద్దరికి అలా జరగవచ్చు. వాళ్ళు మేము వెళ్ళిన సమయానికి వాళ్ళు ఉండకపోవచ్చు. తర్వాత వాళ్ళు మాకు ఫోన్లు చేస్తారు, అయ్యా డ్రైవర్ గారు ఎక్కడున్నావు అంటే పలానా పక్క రోడ్లోనే ఉన్నానమ్మా అని చెప్తే వాళ్ళు అక్కడికి వస్తారు, వచ్చి బియ్యం తీసుకెళ్ళిపోతారు. ఇది చాలా చిన్న సమస్య. ఇంకా మాఫియా విషయం అంటారా, మీరు పద్ధస్తమానం చెప్తున్న పెద్ద మాట ఏంటంటే ఉక్కుపాదంతో మేము తొక్కామని చెప్పిన పెద్ద మాట మాఫియా గురించి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక షిప్ను పట్టుకున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాదు పట్టుకుంది. ఉద్దేశం ఎవరు మాఫియా చేశారు ఇప్పుడు? సరే 9 నెలలు అవుతుంది మన ప్రభుత్వం వచ్చి. ఈ 9 నెలల్లో ఒక్క డ్రైవర్ అన్నా మీరు పట్టుకున్నారా? ఒక్క కేసు అన్నా ఉందా? మరి మాఫియా ఎక్కడి నుంచి వచ్చింది సార్? నిజాయితీగా చేస్తున్నాం కాబట్టి మా ఆకలి బాధను అర్థం చేసుకోండి. మేమందరం మాట్లాడుతున్నాం, ఆవేశంతో కాదు ఆవేదనతో మాట్లాడుతున్నాం. మా ఆకలి అరుపులయ్యి. కాబట్టి జనానికి ప్రజలకి ఆహార భద్రతతో పాటు మాకు కూడా కుటుంబ యజమానులు ఎవరైతే మేము ఉన్నామో మాకు కూడా రక్షణ కల్పించండి. మాకు కనీస వేతనం, ఇప్పుడు యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారు, ఇదిగో చనిపోయినందుకు ఆయనకి 1,00,000 రూపాయలు మేము ఎస్గ్రేషియా ప్రకటిస్తున్నాము, లేదా 2 లక్షలు ప్రకటిస్తున్నాము అని చెప్తారు. మరి మేము ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళతో సమానం. ఆదాయం లేని ఒక కుటుంబ యజమాని శవంతో సమానం, మా యాక్సిడెంట్ అయిన వ్యక్తితో సమానం, కుంటోళ్లతో సమానం. మాకేమిస్తారు మీరు? అదేది చెప్పకుండా తీసేసామంటే మోడీ గారు ఆయన ఇప్పుడు ఈ మధ్య జరిగినటువంటి ఒక ట్రైన్ యాక్సిడెంట్ దాంట్లో వెంటనే ఆయన అనౌన్స్ చేశారు, ఒక్కొక్క కుటుంబానికి ఇంత అమౌంట్ ఇస్తున్నామని చెప్పేసి. మరి మేమందరం ఇప్పుడు యాక్సిడెంట్ అయి పడిపోయి ఉన్నాం. మరి మా పరిస్థితి ఏంది? 9,500 మందివి. మీకు రక్తం చూస్తేనే, లేదా మా చేతులు విరిగిపోతేనో, యాక్సిడెంట్లో పడిన వాళ్ళు చూస్తేనే మీకు జాలి కలిగిద్దా? ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్న వాళ్ళ మీద ఎటువంటి జాలి మీకు కలగదా? మా రక్తం కూడా మీరు చూడాలనా? మీ ఉద్దేశం అదేనా? మేము అంత దూరం పోం. గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుందో దానికి మీకు కట్టుబడి ఉంటాం. కానీ సడన్గా చెప్పడం అనేది మాత్రం తట్టుకోలేకపోతున్నాం. ఏం పని చేసుకోవాలో తెలియటంలే, అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం.